And he was like, you know, dance avachchu, fighting avachchu, scenes avachchu. He just knows what he's doing. So when you work with someone like that, I think scenes also get enhanced up to. So it was very comfortable. అర్జున Oh. లండన్లో మనం షూట్ చేసేటప్పుడు కూడా మద్రాసి చేసేటప్పుడు చాలా రేంజ్ వస్తూ ఉన్నాయి, చాలా రోజులు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి షూటింగ్లు, చాలా డబ్బులు పోతూ ఉన్నాయి. అప్పుడు నేను అడిగా ఏంటి అర్జున డబ్బులు పోతున్నాయి ఏం చేద్దామంటే సినిమాకే కదా ఎంతైనా పర్వాలేదు అనేది దట్ వాజ్ యువర్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమా కూడా ఐఎమ్ ష్యూర్ బడ్జెట్ చూసి ఉండవు. బడ్జెట్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ బికాస్ నీకు ఏం కావాలో అది రావాలి, అది రావడానికి ఎంతైనా ఖర్చు అవ్వచ్చు. ఫైనలీ యూ హ్యావ్ టు అచీవ్ వాట్ యూ వాంట్. యువర్ ఎయిమ్ ఇస్ స్ట్రైట్, యువర్ యారో ఇస్ స్ట్రైట్, ఇట్స్ గోయింగ్ స్ట్రైట్. ఈ రోజుల్లో సినిమాల్ని కంపీట్ చేసి మనం తట్టుకునే ఆ బడ్జెట్కి తట్టుకునే కెపాసిటీ ఈ సినిమాకి ఉందనా నీ ఫీలింగ్? అంటే కరెక్టేనే, బికాజ్ ఇప్పుడంతా మనకి 100 crores 150 crores పిక్చర్స్, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ పిక్చర్స్ అని వస్తున్నాయి. వీ హ్యావ్ టు కంపీట్ అనేది కరెక్ట్ అయిన విషయం. బట్ మినిమంలో మ్యాక్సిమం ఇవ్వాలి అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇది మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద కంటెంట్. ఆల్వేస్ ఇన్ ఎనీ language, I mean irrespective of whatever the languages are, more content anede king. I believe in that content in this especially in this picture. So that gave me a lot of confidence. Say okay, ఏ సినిమా వచ్చినా గ్యారంటీ ఒక మనకి ఒక చిన్న ఒక సపరేట్ ట్రాక్ గ్యారంటీ ఈ సినిమా ఇస్తుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే చేశాను. సో ఐ థింక్ జనం చూసి చెప్పాలి. ఇప్పుడు మినిమంలో మ్యాక్సిమం అనేది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ వాట్ యు సెడ్ నౌ. ఎందుకంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. మినిమంలో మ్యాక్సిమం ఇస్ అ హ్యూజ్ థింగ్. 1-10 సార్లు రిటర్న్ రావటం అనేది, సక్సెస్ అవటం అనేది, డబ్బులు అట్లా ఉంచితే సక్సెస్ చేయటం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. రాజమౌళి గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో ఈగా ఇస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్. బికాజ్ ఒక ఈగని సూపర్ స్టార్ మెగాస్టార్ చేశారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద సాలిడ్ టాలెంట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ షుడ్ బి షోన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ బికాస్ యు ఆర్ గోయింగ్ మినిమమ్, యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ. నాకు చెట్టు ఫుల్ పండ్లు ఫ్రూట్స్ ఉంటాయి, రాళ్ళు చాలా ఉంటాయి. ఒకే ఒక పండు కింద పడాలి అంటే ఈజీగా కొట్టేస్తారు ఎవరైనా. నాకు ఉండేదే ఒక రాయి, అక్కడ ఉండేదే ఒక పండు, చూసి కొట్టాలి. దిస్ ఈజ్ మై మినిమం మ్యాక్సిమం. నైస్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ 2 వస్తుందంట, మీరు డైరెక్ట్ చేస్తారంట, అవునా? ఎవరు ప్రొడ్యూసర్ మీరేనా? When do we see you guys next? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థాట్. అది నాకు రాలేదు మరి ఐడియా, అది ఎందుకు వచ్చింది? లేదు, గ్యారంటీ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ రైట్ సబ్జెక్ట్. సరిగ్గా వస్తే గ్యారంటీ విల్ స్టార్ట్. హనుమాన్ జంక్షన్ పార్ట్ 2. హనుమాన్ జంక్షన్ అంటే ఇట్స్ లైక్ ఒక కల్ట్ లాగా అయిపోయింది. కామెడీ, ఆ కామెడీ రావాలి కదా, నాట్ ఓన్లీ యాక్షన్. దట్ వాజ్ మాస్టర్ పీస్ ఫిల్మ్. కానీ ఇద్దరు హీరోయిన్లు నువ్వు పట్టుపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు మిగిలితే వాళ్ళు ఇస్తావా ఏంటి? ఏది హీరోయిన్లు ఇద్దరు నీకే పడితే ఎక్కడ పడ్డారు? ఇద్దరు నీకే పడ్డారు. మరి నువ్వు మర్చిపోయావు, కథ మర్చిపోయాను మరి స్నేహాలయ. కానీ ఒక్క అబద్ధం, ఒక్క మాటల్లో తేడా వస్తుంది. ఆ స్క్రిప్ట్ పేరు చెప్తే సినిమా అయిపోయినట్టే. పేరు చెప్పకుండా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం ఆ సినిమా. సో హనుమాన్ జంక్షన్ 2 100% చేయగలిగితే, నువ్వు డైరెక్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది, చేద్దాం.